సో బాలకృష్ణ గారి డాకు మహారాజ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. టీజర్లో డాకు మహారాజ్ అనగానే థియేటర్లో మంచి ఊపు ఉంటుంది అనుకున్నా. సో ట్రైలర్లో కూడా ఆ ఊపు ఏమన్నా ఉందో లేదో చూద్దాం రండి. అన్నదన్నగా ఒక రాజు ఉండేవాడు. చెట్టవాళ్ళంతా ఆయన్ని డాకు అనేవాళ్ళు. మాకు మాత్రం మహారాజు. ఓకే, డ్యూయల్ రోల్. సలాం మహారాజ్ ఒకళ్ళు డాకు మహారాజు, ఇంకొకళ్ళు మన ప్రజెంట్ ఇతను ఉన్నాడు కదా తిను, ఏదో గవర్నమెంట్ ఆఫీసర్ అనుకుంటా మేబీ. నానాజీ. అది ఇలాంటివి ఉండాలి బాలయ్య గారి మూవీ అంటే, లేకపోతే ఎలా చెప్పండి. Both are not same. చెప్పింది వినాలి, ఇచ్చింది తీసుకోవాలి. ఇదేదో రవితేజ గారి కిక్ మూవీ ఉంది కదా, దానికి కొంచెం సింక్ అయ్యేలా కనబడుతుంది. సేమ్ విలేజ్ ప్రాబ్లమ్స్. ఇంత ఫ్రస్ట్రేషన్ గా ఉన్నాడు. యానిమల్స్ తో బిజినెస్ చేయడం మా ఫ్యామిలీ వృత్తప్ప. ఈ అడవిలో ఎన్నో మృగాలున్నాయని భయపడుతున్నా. విఎఫ్ఎక్స్ బాగా వాడారనిపిస్తుంది. మొత్తం షార్ట్స్ చూస్తుంటే చాలా విఎఫ్ఎక్స్తో కూడిన పనే మొత్తం. బాగా కొట్టాడు బీజిఎం. ఆ సాంగ్ ఒకటి బాగా మొన్న రిలీజ్ అయింది, మిగతా అన్ని బాగున్నాయి. టీజర్ బాగుంది, ట్రైలర్ కూడా చాలా బాగుంది. బాబీ డియోల్ గారి రోల్ కూడా సూపర్ ఉంది, బాగా సెట్ అయింది. సో ఓకే, నానాజీ డాకు మహారాజ్ డ్యూయల్ రోల్ కనబడిపోతుంది. ఇక్కడ చూసారా, సేమ్ షాట్, పైన తలకాయ తీసి ఇక్కడ పెట్టారు. మళ్ళీ డాకు మహారాజ్ తిరిగి వస్తాడు అనుకుంటా, మేబీ రావాలి, రాకపోతే బాగోచ్చు సినిమా. మేబీ తను సేమ్ అనుకుంటా, ఎందుకంటే ఈ లుక్లో కూడా కొంచెం ఓల్డ్ ఏజ్గా చూపించారు బాలకృష్ణ గారిని. చూద్దాం. ఇందాక షాట్లో కొంచెం యంగ్ అయిపోయింది మళ్ళీ ఫేస్. ఎవడరా నువ్వు? మైకేల్ జాక్సన్. సో ఇప్పుడే ట్రైలర్ చూడడం జరిగింది. ట్రైలర్ మాత్రం చెప్పాలంటే ర్యాంప్ ఉంది. బాలకృష్ణ గారి నుంచి దీనికన్నా మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆయన వస్తారు, సంక్రాంతికి వస్తారు, 100 కోట్లు కొడతారు, 100, 150 కొట్టేసి ఆయన పని అయింది. మళ్ళీ సంక్రాంతికి వస్తాడు, ఇంకో 100 కోట్లు కొట్టేస్తాడు. సో దానికి మించి మనం ఎక్స్పెక్ట్ చేయగలమా అంటే చేయలేం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కానివ్వండి, ఇలాంటి కమర్షియల్ మూవీస్ కానీ, ఇలాంటి మాస్ మూవీస్ కానివ్వండి, ఏదైనా కానీ ఆయన రావడం, హిట్ కొట్టడం, వెళ్ళిపోవడం అంతే. దీన్ని మనం జడ్జ్ చేసే అంత హై రేంజ్లో మనమైతే లేము. సో ట్రైలర్ ఎలా ఉందంటే
డీసెంట్గా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా కనిపించింది నాకు మాత్రం. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన స్టోరీస్ కానీ ఆయన మూవీస్ కానీ ఇది కొంచెం డిఫరెంట్ జెన్యూర్లో ఉంది. అంటే డ్యూయల్ రోల్ ఎక్కడైనా సేమ్ ఉంటాయి, బాలకృష్ణ గారు అంటే డ్యూయల్ రోల్లో కనబడుతున్నారు ఇక్కడ, కానీ డ్యూయల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. డాకు మహారాజ్ ఉన్నాడు, నానాజీ ఉన్నాడు. నానాజీ ఏం చేస్తాడు, డాకు మహారాజ్ ఏం చేస్తాడు, విలేజ్ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ బాబీ డ్యూయల్కి దానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ప్లస్ ఇంకొకటి కనిపించాడు కదా మనకి అందులో యానిమల్ స్మగ్లింగ్. సో దాన్ని కూడా కొంచెం వేరే జెన్యూర్లో చూపిస్తే బాగుంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది. అబ్సల్యూట్లీ సూపర్ ట్రైలర్ ఇదైతే.